అన్నా ఇప్పుడే మ్యాడ్ మ్యాక్స్ సినిమా వచ్చినా మ్యాడ్ 1 కన్నా మ్యాడ్ 2 బ్లాక్ బాస్టర్. చాలా రోజుల తర్వాత బ్లాక్ బాస్టర్ సినిమా అంటే మ్యాడ్ 2 అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చాలా సినిమా ఈ వీక్ పోయిన వీక్ చాలా సినిమాలు ఇస్తున్నా, కానీ ఒక యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్, నవ్వు కావాలా రండి, డ్యాన్స్ కావాలా రండి, రొమాన్స్ కావాలా రండి, ఫన్ కావాలా రండి, ప్రతి ఒక్కటి సినిమాలో మొత్తం అంటే పవర్ ప్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. మెయిన్గా డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్ సార్. మీరు ఏంటి సార్ అసలు ఆ స్టోరీ సింపుల్ లైన్. చాలా డైరెక్టర్లు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు సినిమాలు తీస్తారు, కానీ డైరెక్టర్ 1 ఇయర్లో ఒక మంచి కామెడీ సినిమా తీసి నాకే చాలా బాగా నచ్చింది. ఇంకొకటి ఆ నలుగురు క్యారెక్టరు సూపర్. ప్రతి సాంగ్ అన్న ఫస్ట్ మా లడ్డు కానీ పెళ్ళి అరే అసలు ఆ బీమ్స్ సూపర్ సార్. మీరు గూస్ బంప్స్ ప్రతి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా ఆ డ్యాన్స్ అయినా ఆ సాంగ్స్ అయినా అంటే ఏడా తగ్గలేపోయారు. నాకే చాలా బాగా నచ్చింది. అంటే మనం సినిమాకి వస్తారు కదా, థియేటర్కి ఎందుకు వస్తారు? ఎంటర్టైన్మెంట్ డ్యాన్స్ చేయడం కదా, ఎంటర్టైన్మెంట్ అవ్వడానికి కదా. ఎంటర్టైన్మెంట్ పక్కా అవుతారు. పక్కా పైసా వసూలు మూవీ అంటే మ్యాడ్ మ్యాక్స్. చాలా స్టోరీ లైన్ సింపుల్ ఉంది. ఒక ఫ్రెండ్షిప్ గురించి ఫన్ ఎట్లా ఉంటుందో చాలా బాగా చక్కగా చూపించారు. నాకే చాలా బాగా నచ్చింది. రొమాన్స్ ఉంటుంది నా రొమాన్స్, కానీ మరీ ఎక్కువ అంటే నార్మల్ రొమాన్స్ ఉంది. చాలా బాగా నచ్చుతుంది. నాకు ఒకటి మెయిన్గా ఫ్యామిలీ ఆడియన్స్ బాగా నచ్చుతుంది. అండ్ సితారా ఎంటర్టైన్మెంట్కి హ్యాట్స్ ఆఫ్. అంటే ఎన్నో సినిమాలు వచ్చినాయి కానీ మ్యాడ్ 2 లాంటి సినిమా తీయలేదు. సింపుల్ లైన్. అండ్ నలుగురికి మా లడ్డుబాయ్ పెళ్లి ఎప్పుడైతుంది పార్ట్ 3లోనే లడ్డుబాయ్ పెళ్లి కావాలా. అండ్ ఒకటే భయ ఆ సినిమాకి ఎంజాయ్ చేయడానికి రండి. యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఎన్నో సినిమాలు వచ్చినా దీనైతే ఎంటర్టైన్మెంట్ కాలే భయ సూపర్. ఎండ కొడుతుంది అన్నా. సినిమా బాగుందన్నా. మ్యాడ్ అన్న మ్యాడు అన్నా. A² + B² + 2AB. A² + B² + 2AB. మ్యాడ్ స్క్వేర్ సినిమా ఇప్పుడే చూసిన అన్న. మ్యాడ్ అంటే మ్యాడే అన్న పిచ్చ కామెడీ ఉంది అన్న. ఎలా అంటే నవ్వుకోవచ్చు అన్న. మనం సినిమా చూసినప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నవ్వుతూనే ఉంటాం, అలా చూస్తూ ఉంటాం అన్న. నిజంగా చెప్తున్నా కామెడీ అన్న. దాంట్లో మ్యూజిక్ కావచ్చు, తమన్ సార్ మ్యూజిక్ బాగా ఇచ్చారు. దాంట్లో వచ్చేసి అందరూ చేసిన డ్రామా ఉంటుంది అన్న. అంటే మన లడ్డన్న అక్కడ ఇలా తిప్పుతాడు స్టోరీని, లడ్డన్న ఇలా తిప్పుతా ఉంటే ఇలా పోతా ఉంటాయి స్టోరీ. దాంట్లోనా మన లడ్డు గడి పెళ్ళే అన్నా. నిజంగా బాగుంది సినిమా. చూసే సినిమా అన్న. డైలాగ్ అన్న ఏం డైలాగ్ అన్న. మీరు చూడండి అన్న, సినిమా చూడండి అన్న. ఒక్కసారి రండి అన్న. మ్యాడ్ సినిమా అన్న. ఇగో నేను డైలాగ్ చెప్తే నేను ఫేమస్ అవుతా. మన లడ్డు కానీ పెళ్ళే బాగుందన్న సినిమా. అందరు చూడండి బాగుందన్న. పర్లేదు ఎంటర్టైన్మెంట్ సినిమా, కామెడీ జోనర్ సినిమా సూపర్ అన్న. 3 ఇస్తాను, 5కి 3 ఇస్తా. అంటే ఎలా అంటే అన్న, ఇప్పుడు ఫస్ట్ పార్ట్ చాప్టర్ 1 మ్యాడు అంటే చాప్టర్ 2 అలాగనే ఉందన్నమాట. అలా ర్యాకెట్ అలా దుసుకోపోలేదు, అట్నే ఉంది అది. పర్లేదు చూడొచ్చు. పక్కా హిట్ కామెడీ. అన్న ఒకప్పుడు అంటే నేను తెలిసిన వయసులో దిల్ రాజు గారు టాప్లో ఉండేవారు. ఆ కామెడీ సినిమాలు కావచ్చు అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావచ్చు. ఆ రేంజ్లో ఇప్పుడు నాగవంశీ గారు కనిపిస్తున్నారు అనమాట. ఆయన తీసుకున్న స్టోరీ లైన్స్ కావచ్చు, తీస్తున్న సినిమాలు కావచ్చు, మాస్కి అయితే మాస్, క్లాస్కి అయితే క్లాసు, ఫ్యామిలీ అయితే ఫ్యామిలీ, ఎలా చూసుకున్నా సరే సినిమాని మాత్రం బ్లాక్ బస్టర్ అవుతుంది అన్న. ఇంకా నాగవంశీ గారు ప్రొడ్యూస్ చేసిన మ్యాడ్ సీక్వెల్ అయితే మాత్రం మ్యాడ్ అన్నమాట. జాతిరత్నాలకు మించిన కామెడీ ఉంది సినిమాలో మాత్రం. ఫుల్గా నవ్వుకున్నాను నేనైతే, కడుపొప్ప నవ్వుకున్నాను. సో ఎవ్రీ మినిట్ కూడా మనకి స్మైల్ పోనవర్ నోటి మీద. సీట్లో కూర్చుంటారేమో కానీ సీట్ ఎడ్జ్ని కూర్చొని నవ్వుకుంటారనమాట, కింద పడిపోతారనమాట. అంత కామెడీ ఉంది సినిమాలో. ఇంకా లడ్డు గారి క్యారెక్టర్ అయితే మాత్రం చాలా నరకంగా రాయించారు బాబా. అలాంటి వాడు మన బ్యాచ్లో ఉండాలి అని కోరుకుంటాను అనమాట. ఆయన ఎంత నరకం చూస్తాడో సినిమాలో అంత కామెడీ ఉంటుందన్న. అలాగే సంగీతకి శోభన్ గారి క్యారెక్టరేషన్ కావచ్చు, నితిన్ గారి కాంబినేషన్ కానీ ఇంకో నితిన్ ఉన్నాడు కదా, మొత్తం ముగ్గురు క్యారెక్టర్లు కూడా చాలా బాగున్నాయి. అలా ప్రతి క్యారెక్టర్కి ఎలివేషన్ కామెడీ పిచ్చగా ఉంటుంది అనమాట. అలాగే ఇంటర్వల్ ట్విస్ట్ అయితే మాత్రం అదైతే కూడా సూపర్. ఇంక క్లైమాక్స్ వచ్చే ట్విస్ట్ అయితే మాత్రం పోగిరి రేంజ్లో ఉంది. అంటే ఆ రేంజ్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంటుంది. ఆ సీరియస్గానే ఆ ట్విస్ట్ చాలా బాగుంది. రివీల్ చేసే ట్విస్ట్ సూపర్ అనమాట. ఇంకా నాకేమనిపించిందని మ్యాడ్ చూసిన తర్వాత జాతిరత్నాలకు మించే ఉంది. ఒక 500 కామెడీ సినిమాతో 500 కోట్లు కొట్టే సత్తా ఉన్నాడు మన కళ్యాణ్. పక్కగా 100-200 కోట్లు కలెక్ట్ చేసే సినిమా అన్న ఇది. చాలా బాగుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా. కామెడీని ఎక్కడ తగ్గనివ్వలేదు. ఎవ్రీ మినిట్ 2.5 గంటల సేపు మీరు కడుపొప్ప నవ్వుతూనే ఉంటారు. కొంతమంది అయితే నవ్వలేక బయటకు వచ్చేస్తారేమో, అంత కామెడీ ఉంది సినిమాలో. ఇంకా అనుదీప్ గారి క్యామియో రోల్ అయితే మాత్రం సూపర్ అనమాట. వచ్చిన 2 మినిట్స్ కూడా పిచ్చిగా నవ్విస్తారనమాట. అంటే ఆయన స్పెషల్ అని కాదు సినిమాలో, బట్ సినిమా అంతా కూడా ఫుల్ కామెడీ ఉంటుంది. మధ్యలో ఆయన వచ్చి ఇంకా కామెడీ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తారు. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది నిజంగా. అంటే చాలా కొత్తగా కొట్టారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. ఇంకా స్వాతి రెడ్డి సాంగ్ లాంటి ఇంకో 2 సాంగ్స్ ఉన్నాయి. అది కేవలం యూత్ కోసం పెట్టినట్టుకున్నారు. సింగిల్ థియేటర్స్లో అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఐమాక్స్లో కూడా స్వాతి రెడ్డి అన్న సాంగ్స్కి చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. సో ఓవరాల్గా అయితే మీరు క్లైమాక్స్ ఇంటర్వెల్ సెకండ్ హాఫ్ అని కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా కడుపు ఒప్పని అవుతున్నా. ఫుల్ కామెడీ అనేది పక్క బ్లాక్ బస్టర్ మూవీ అన్న. థ్యాంక్ యూ.